ఈరోజు ఏ విషయంలో అయినా పిల్లలు ఫీజులు కట్టుకోవడానికి నా దగ్గర కొంచెమే ఉంది ప్రభా, నేను ఎలా చదివించగలను ప్రభా అని అనుకుంటున్నావా? ఆ కొంచెంనే దేవుడు సమృద్ధిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. చిన్న ఇల్లే ప్రభా, నా దగ్గర ఏమీ లేదు, ఈ యొక్క చిన్న అద్దె ఇంట్లో, అది కూడా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతూ ఆ అద్దె కూడా సక్రమంగా కట్టుకోలేని స్థితిలో, చిన్న స్థితిలో నేను ఉన్నాను ప్రభా అని అనుకుంటున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ చిన్న దానినే నీకు సమృద్ధికరమైన ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపిస్తా అంటున్నాడు. హల్లెలూయా. నీవు కన్నీరు విడుచుట చిన్నదే, కొంచెమే అని బాధపడుట దేవుడు నీది ఆ మొరని విన్నాడు గనక ఈ చిన్ని దానితో ఏమిటి అని అనుకుంటున్నావేమో. ఆనాడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలేనంటండి, కానీ ఆ కొంచెము వాటినే దేవుడు సమృద్ధిగా మార్చగలిగాడు. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర చిన్నదే, కొంచెమే, నీ బ్యాంక్లో బ్యాలెన్స్ కొంచెమే, నీ దగ్గర ఉన్న అకౌంట్లో డబ్బులు తక్కువే కావచ్చు, కానీ దానినే దేవుడు సమృద్ధిగా మార్చబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈ మాటను బట్టి ఇది నీ కొరకే దేవుడు వినిపిస్తున్నాడండి. ఎస్, ఓన్లీ ఫర్ యూ. ఆ కొంచెమే ఏమైపోతుందో, సిగ్గుపడే స్థితి వస్తుందేమో ఈ కొంచెం దాన్ని బట్టి అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను సిగ్గుపరచడు. అన్నాడు సారేపతు విధవరాలను ఎట్లాగైతే సిగ్గుపరచలేదు, తన కుటుంబము, తన పిల్లలు, తన ఇంటి వారిని ఎవరిని సిగ్గుపరచలేదో, ఈరోజు నిన్ను కూడా సిగ్గుపరచకుండా సమృద్ధి పోషణ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్.